ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు మన దేశంలో గుజరాత్లో ఉంది. వడోదరలో ఉన్న దీన్ని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పిలుస్తారు. లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే 4 రెట్లు పెద్దదిగా ఉన్న ఈ ఇల్లు దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ అతిపెద్ద ఇంట్లో ఒక రాజకుటుంబం దర్జాగా నివసిస్తుంది. బరోడా రాజు మహారాజా సాయాజీరావు గైక్వాడ్ థర్డ్ 1890లో ఈ అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రోజుల్లో ఇల్లు కేవలం నివసించడానికి ఒక స్థలం కాదు, శక్తి సంస్కృతికి చిహ్నంగా ఉండేది. ఆ సమయంలో ఈ రాజభవనాన్ని నిర్మించడానికి దాదాపు 2.7 లక్షల పౌండ్ల భారీ మొత్తం ఖర్చు చేయబడింది. ఈ భారీ ఇల్లు భారతీయ పాశ్చాత్య శైలుల అందమైన మిశ్రమం. ఈ ప్యాలెస్ నిర్మాణ శైలిని పరిశీలిస్తే మనకు భారతీయ, ఇస్లామిక్, యూరోపియన్ డిజైన్ల అందమైన మిశ్రమం కనిపిస్తుంది. దీనిని ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ చిషోల్మ్ రూపొందించారు. ఇది ఇండో సార్సెనిక్ వాస్తుశిల్పానికి చిహ్నం. 18వ శతాబ్దం ప్రారంభం నుండి 1947 వరకు పశ్చిమ భారత రాష్ట్రాన్ని పాలించిన ప్రముఖ మరాఠా రాజవంశమైన గైక్వాడ్ కుటుంబానికి నిలయంగా ఉంది. ఇది 2012లో 4 గైక్వాడ్ రాజుల పట్టాభిషేకాన్ని చూసింది. ఇటీవల రాజదంపతులు కలిసి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ తలుపులను అపూర్వమైన రీతిలో ప్రజలకు తెరిచారు. ఇక ఈ ప్యాలెస్ చాలా పెద్దది. దాని ప్రాంగణంలో ఒక పెద్ద గోల్ఫ్ కోర్టు, క్రికెట్ మైదానం, అందమైన తోట ఉన్నాయి. ప్యాలెస్ లోపల ఉన్న దర్బార్ హాల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నేల బెల్జియం నుండి తెచ్చిన గాజుతో, ఇటలీ నుండి వెనీషియన్ మెజాయిక్ డిజైన్లతో తయారు చేయబడింది. ఈ హాలు రాజ కార్యక్రమాలకు ఉపయోగించబడింది. ప్యాలెస్ ప్రాంగణంలో ఒక చిన్న జూ కూడా ఉంది. దీన్ని బట్టి ఈ రాజభవనం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. 1890లో నిర్మించబడిన ఈ ప్యాలెస్లో లిఫ్ట్, విద్యుత్ కనెక్షన్ల లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబితే నమ్మాల్సిందే. ఈ ప్యాలెస్లో 1890లలోనే లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో మొత్తం ప్యాలెస్లో అత్యాధునిక ప్లంబింగ్, విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా పాల ప్రారంభమైందనే విషయానికి వస్తే, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ థర్డ్ తన కుటుంబం కోసం ఒక కొత్త రాజనివాసం నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు అతను తన భారతీయ మూలాలను మరియు యూరోపియన్ అధునాతన పట్ల తనకున్న అభిమానాన్ని ప్రతిబింబించే విధంగా పెద్ద నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నాడు. దీంతో ఈ నిర్మాణం 1878లో ప్రారంభమై దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. చివరికి 1890లో దాని అలంకరించబడిన తలుపులు తెరిచారు. ప్రధాన వాస్తుశిల్పి మేజర్ చార్లెస్ మాంట్, కానీ తన నిర్మాణ దశలో ఆయన అకాల మరణం కారణంగా ఈ ప్యాలెస్ను రాబర్ట్ ఫెలోస్ చిషోల్మ్ పూర్తి చేశాడు. లక్ష్మీ విలాస్ ప్యాలెస్కు మరో గర్వకారణం ఇక్కడి చిత్రాలు. మహారాజు భారతదేశపు గొప్ప కళాకారుడు రాజా రవివర్మను రాజభవనానికి ఆహ్వానించి అనేక చిత్రాలను గీయించాడు. నేటికి ఈ ప్యాలెస్లో రాజా రవివర్మ గీసిన అరుదైన తైలవర్ణ చిత్రాలను మనం చూడవచ్చు. ఈ చిత్రాలు గైక్వాడ్ కుటుంబం కళ, సాహిత్యానికి ఇచ్చిన ప్రాముఖ్యతకు నిదర్శనం. లోపలికి అడుగుపెట్టిన తర్వాత మరొక యుగానికి వెళ్ళిన అనుభూతిని ఇస్తుంది ఈ ప్యాలెస్. దర్బార్ హాల్ అద్భుతమైన వెనీషియన్ మెజాయిక్ ఫ్లోర్తో పాటు దాని గోడలపై రంగురంగుల కాంతిని ప్రసరింపజేసే బెల్జియన్ స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలను కలిగి ఉంది. హాలు వెలుపల ఇటాలియన్ శైలి ప్రాంగణ ఫౌంటైన్ ఉంది. దాని చుట్టూ కాంస్య, ఇంకా టెర్రకోట శిల్పాలు ఉన్నాయి. ఇవి భారతీయ కళాకారుల చక్కని నైపుణ్యాన్ని హైలైట్ చేస్తాయి. దీని గోపురాలు మోగల్ స్ఫూర్తితో స్పష్టంగా రాజ్పూత్ పంపులు, ఇంకా గుజరాతీ జరోఖాలతో ఉన్నాయి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో 9 రంధ్రాల గోల్స్ కోర్సు ఉంది. దీనిని 1930లలో మహారాజా ప్రతాప్ సింహ స్థాపించారు. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ థర్డ్ వారసులు మహారాజా రంజిత్ సింహ, ప్రతాప్ సింహ గైక్వాడ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ప్యాలెస్లోని కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్నారు. గైక్వాడ్ కుటుంబంలో మరో ప్రముఖ వ్యక్తి ఇందిరాదేవి. 1892లో ఇందిరా రాజుగా జన్మించిన ఆమె మహారాజా సాయాజీరావు గైక్వాడ్ మరియు ఆయన 2వ భార్య మహారాణి చిమ్నాబాయిల కుమార్తె. ఇందిరాదేవి తన పెద్ద కుమారుడు జగద్దీపేంద్ర నారాయణ్ మైనార్టీ కాలంలో 1922 నుంచి 1936 వరకు కూచ్ బీహార్కు రీజెంట్గా పనిచేశారు. ఆమె ప్రసిద్ధ యువరాణి గాయత్రీదేవికి తల్లి. తర్వాత ఆమె జైపూర్ మహారాణి అయింది. రాజకుటుంబం ఇప్పటికీ ఈ ప్యాలెస్లో నివసిస్తున్నందున దీనిని చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో దీని అందాన్ని చూడడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువ అక్షరాల 25,000 కోట్ల పైనే.